నమస్కారం. ఒక సామాన్య కూలీ దేశం మొత్తం తన వైపు చూసేలా ఎలా ఎదిగాడో తెలుసా? పిన్కోడ్ కూడా లేని ఒక ఊరి కోసం తన ప్రాణాలనే పనంగా పెట్టిన ఒక వీరుడి కథ ఇది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆ క్లైమాక్స్ మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సెన్సేషనల్ మూవీ పెద్ది గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక సామాన్యుడి అసాధారణ పోరాటం. కథ విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో మొదలవుతుంది. అక్కడ బెల్లం తయారీ కంపెనీలో కూలీగా పనిచేసే పెద్ది రామ్ చరణ్ ప్రతిరోజూ ఆర్థిక మరియు సామాజిక వివక్షను ఎదుర్కొంటుంటాడు. అతని బాధల్లా తన ఊరికి, తన ప్రజలకు కనీసం ఒక గుర్తింపు లేకపోవడం. అయితే పెద్దిలో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. అది క్రికెట్. పందెం ఆటల్లో ధనికులైన క్రీడాకారుల కంటే సాటిలేని ఆటగాడిగా పెద్ది గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక్కడే మనకు అప్పలసూరి, జగపతిబాబు పరిచయం అవుతారు. తన ఊరిమేలు కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి పోరాడే వ్యక్తి ఆయన. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పలసూరికి జరిగిన ఒక పెద్ద అన్యాయం పెద్ది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. క్రికెట్ బ్యాట్ పక్కన పెట్టి పెద్ది తన బాట మారుస్తాడు. కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడైన గౌరీ నాయుడు, శివరాజ్ కుమార్ వద్ద కుస్తీ విద్యను నేర్చుకోవడానికి వెళ్తాడు. మీరు అనుకోవచ్చు, క్రికెట్ ప్లేయర్ కుస్తీలోకి ఎందుకు వెళ్లాడు అని. అక్కడే దర్శకుడు బుచ్చిబాబు తన మ్యాజిక్ చూపించారు. విధి ఆడిన వింత నాటకంలో కుస్తీని కూడా వదిలేసి పెద్ది చివరకు ఒక అథ్లెట్గా మారాల్సి వస్తుంది. అసలు పెద్ది ఎందుకు అథ్లెట్గా మారాడు, జాతీయ స్థాయి వరకు ఎలా వెళ్లాడు అనేది మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలైట్. అప్పలసూరి చేసే త్యాగం చూస్తుంటే మీ గుండె బరువెక్కుతుంది. విలన్ రాంబూజీ, దివ్యేందు తో పెద్దికి ఉన్న వైరం కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది తన ఊరి మనుగడకు సంబంధించినది. పెద్ది కేవలం పతకాల కోసం పరిగెత్తడం లేదు, తన ఊరి అడ్రస్ కోసం పరిగెత్తుతున్నాడు. క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్. పెద్ది అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తర్వాత వచ్చే సీన్ సినిమాకే ప్రాణం. దేశపటల్లో ఎక్కడా లేని ఆ చిన్న పల్లెకి ఒక పేరు, ఒక పిన్కోడ్ వస్తాయి. ఆ ఊరి అడ్రస్తో పెద్దికి వచ్చే తొలి ఉత్తరం చూసినప్పుడు రామ్ చరణ్ పండించిన భావోద్వేగాలు మర్చిపోలేం. అప్పలసూరి కలని పెద్ది నెరవేర్చిన విధానం అత్యంత స్ఫూర్తిదాయకం. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఇది చెర్రీ కెరీ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పాలి. సంగీతం, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ని ఎలివేట్ చేసింది. అంతర్లీన అర్థం, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్ పతకాలు ఎందుకు రావడం లేదనే సీన్ ఆలోచింపజేస్తుంది. టెక్నికాలిటీ, రత్నవేల్ సినిమాటోగ్రఫీ ఒక పెయింటింగ్లా ఉంటుంది. మొదటి భాగం కొంచెం కమర్షియల్గా అనిపించినా సెకండాఫ్ మాత్రం ఎమోషనల్ రైడ్. ఇది కేవలం సినిమా కాదు, ఒక సామాన్యుడి గెలుపు. ఫ్రెండ్స్, మీ ఊరిలో కూడా ఇలాంటి గుర్తింపు లేని క్రీడాకారులు ఉన్నారా? లేదా మీ ఊరి గొప్పతనం ఏంటో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.